హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నేనిక్కడ పావు కిలో కాకరకాయలను తీసుకున్నాను. వాటిని నీట్‌గా కడిగి పైన పీలేమి తీయకుండా రౌండ్‌గా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ కాకరకాయ ముక్కలను వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి. కాకరకాయలని కట్ చేసేటప్పుడు వాటిలో ఉన్న గింజలు ముదిరినట్లు అనిపిస్తే వాటిని తీసివేయండి. ఈ కాకరకాయ ముక్కలన్నింటిని ఒక బౌల్‌లో వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాలు, 5 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకో అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాయి కదా! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మనం ముందుగా సాల్టు, పసుపు వేసి కలుపుకున్న కాకరకాయ ముక్కలున్నాయి కదా! వాటిలో ఉన్న వాటర్‌ని ఈ విధంగా పిండుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయ ముక్కలనేటివి చేదు లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడిగా అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడిగా అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకొని కాకరకాయ ముక్కలన్నింటినీ మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి, నువ్వులు వేసుకోవాలి. అందులోనే 6 వెల్లుల్లి రెక్కలు, 3 స్పూన్స్ కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా! ముక్కలు కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. మనం వేసుకున్న వెల్లుల్లి కారం, కాకరకాయ ముక్కలు 2 కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా తయారు చేసుకునే కాకరకాయ వెల్లుల్లి కారం అన్నంలో పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్‌లో కాకరకాయ కారం పొడి, వంకాయ కారం, దొండకాయ కారం, బెండకాయ కారం అన్ని రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. మీకు గనుక నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.